హాయ్ గాయ్స్, నేను మీ శిల్ప బనాలా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శిల్ప వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నా అండి. ఈ వీడియోలో నేను మీకు నా బెటా ఫిష్ ట్యాంక్ని ఎలా క్లీన్ చేసుకుంటానో చూపించబోతున్నాను. బెటా ఫిష్ని ఫైటర్ ఫిష్ అని కూడా అంటారండి. ఇక్కడ చూసారా ఎంత డర్టీగా ఉందో ఫిష్ ట్యాంక్. 1 month అయిపోయిందండి నేను క్లీన్ చేసి. బాగా పాచి పట్టేసింది. పాచిని ఆల్గే అంటారు ఇంగ్లీష్లో. యూజువలీ 15 days once వాటర్ చేంజ్ చేయాలి బెటా ఫిష్ ట్యాంక్ అయితే. బెటా ఫిష్ లేదా ఫైటర్ ఫిష్ అని కూడా పిలుస్తారు ఈ ఫిష్ని. ఆ మరూన్ కలర్ ఫిష్ చూపిస్తున్నాను కదండి, అది బెటా ఫిష్. మిగతా అవన్నీ గ్లో ఫిష్, గప్పీ ఫిషెస్ అవన్నీ ఉన్నాయి. వాటర్ చేంజ్ చేయడానికి ఇలా ఒక కవర్ పెట్టుకున్నాను. వాటర్ చేంజ్ చేసేటప్పుడు నీళ్ళు టేబుల్ మీద పడకుండా ఉండడానికి. స్మాల్ బకెట్, నెట్, 2 mugs పెట్టుకున్నానండి. ఒక మగ్లో ఫ్రెష్ వాటర్, ట్యాప్ వాటర్ తీసుకున్నానండి అందులో ఫిషెస్ని ట్రాన్స్ఫర్ చేయడానికి. సో ఇక్కడ లైట్ని కూడా తీసేస్తున్నాను. ఇవన్నీ తీసేసిన తర్వాత ఫిషెస్ని నేను ఆ మగ్లో ఉన్న ఫ్రెష్ వాటర్లో ట్రాన్స్ఫర్ చేస్తాను. నెట్ యూస్ చేసి తీసేస్తాను. ఈ నెట్ అయితే నాకు చాలా పెద్దదండి. ఇన్ కేస్ మీరు ఇలాంటి ఫిషెస్ని ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటే చిన్న నెట్ తీసుకోవాలి. సో నేను అలా ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను. ఆ చిన్న ఫిషెస్ని పట్టుకోవడం అంటే నెట్లో చాలా కష్టమైంది నాకు. అసలు దొరకట్లేదు. ఇలా అయితే ఫిషెస్ని మొత్తం నేను ఆ మగ్లోకి ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను. స్టోన్ని కూడా తీసి పక్క పెట్టేశాను. ఆ శాండ్ చూసారా, అది వైట్ శాండ్ యాక్చువల్లీ. అది ఎంత బ్రౌన్ అయిపోయిందంటే 1 monthలో బ్రౌన్ శాండ్ లాగా కనిపిస్తుంది అది నాకు. అంత పాచి పట్టేసింది. ఈవెన్ బ్యాడ్ స్మెల్ కూడా వస్తుంది అన్నమాట. సో అందుకని నేను కవర్ పెట్టాను అక్కడ. కింద వాటర్ టేబుల్ పైన పడ్డా నీచు వాసన వస్తుందండి క్లీన్ చేసినా కానీ. సో మీరు ఒకవేళ మీ ఇంట్లో ఇలాంటి బెటా ఫిష్ ట్యాంక్ ఉంటే మీకు ఇది హెల్ప్ఫుల్ అవుతుందని నేను ఈ వీడియో చూపిస్తున్నాను మీకు. నేనైతే ఎలా క్లీన్ చేసుకుంటాను, మీకు హెల్ప్ఫుల్ అవుతుందని ఇది చూపిస్తున్నాను. అసలు ఆ చిన్న ఫిషెస్ అయితే దొరకట్లేదు. చాలా కష్టమైంది నాకు. చాలా టైం పట్టింది వాటిని తీయడానికి. ఇలాంటి చిన్న ఫిషెస్ ఉన్నప్పుడు చిన్న నెట్ తీసుకోండి మీరు. ట్రాన్స్ఫర్ చేయడానికి ఈజీగా ఉంటుంది. నా దగ్గర పెద్ద నెట్ ఉంది కాబట్టి అసలు అది దొరకట్లేదు ఫిషెస్ పట్టుకోవడానికి కానీ. నేను చూసుకుంటున్నాను మళ్ళీ ఇంకేమైనా ఉన్నాయా అందులో అని. సో అన్ని ఫిషెస్ అయితే ట్రాన్స్ఫర్ చేసేసాను. ఇప్పుడు బకెట్లోకి ఆ వాటర్ మొత్తం తీసేసి పడేస్తాను. బెటా ఫిష్, ఫైటర్ ఫిష్తో పాటు మనం గప్పీ ఫిషెస్ వేసుకోవచ్చు, గ్లో ఫిషెస్ వేసుకోవచ్చు. సో ప్రాబ్లం ఉండదు. బట్ ఎప్పుడు 2 బెటా ఫిషెస్ అయితే మాత్రం పెట్టకూడదండి. సో ఎవరింట్లో అయినా బెటా ఫిష్ పెట్టుకున్నట్టయితే వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది. చచ్చిపోతాయి అవి ఫైట్ చేసుకుంటూ. అందుకని దానికి ఆ పేరు వచ్చిందనమాట ఫైటర్ ఫిష్ అని. ఒక్క బెటా ఫిష్ తోటి గప్పీ ఫిషెస్, గ్లో ఫిషెస్ ఇలా పెట్టుకోవచ్చు.
మన ఇష్టం అండి, గప్పీ ఫిషెస్, గ్లో ఫిషెస్ ఎన్ని పెట్టుకున్నా చూడడానికి చాలా బాగుంటుంది. సో ఇలా వాటర్ మొత్తం తీసేసి పడేస్తున్నాను. నా ఫ్రెండ్స్ అండ్ నైబర్స్ చాలామంది అడిగారండి నేనైతే ఈ బెటా ఫిష్ ట్యాంక్ని ఎలా మెయింటైన్ చేస్తానని. సో ఇలా ఒక వీడియో తీస్తే తెలియని వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటుందని, వాళ్ళకి ఒక ఐడియా ఉంటుందని ఈ వీడియో చేశానండి. వాటర్ అయితే మొత్తం తీసేసాను, కొద్దిగా ఉంది వాటర్. సో ఈ ట్యాంక్ అయితే లైట్ వెయిట్ ఉంది. సో నేను డైరెక్ట్గా సింక్ దగ్గరికి తీసుకొచ్చేసాను క్లీన్ చేయడానికి. ఆ వైట్ శాండ్ని చూడొచ్చు మీరు, ఎంత బ్రౌనిష్గా అయిపోయిందో, అసలు మొత్తం పాచి పట్టేసింది గ్లాస్ మొత్తం లోపల సైడ్స్లో. ఇది నాకు క్లీన్ చేయడానికి ఒక హాఫ్ అన్ అవర్ పట్టిందండి. సీరియస్లీ ఒక పెద్ద టాస్క్ లాగా అనిపించింది నాకైతే. చూడొచ్చు మీరు, నేను క్లీన్ చేస్తుంటే ఎంత డర్టీ వాటర్ అయితే బయటకు వస్తుందో. సో అలా నేను ఆ శాండ్ని మొత్తం 10 టైమ్స్ అయితే వాష్ చేసి ఉంటాను, అది వైట్గా మళ్ళీ రావడానికి. చాలా టైం పట్టింది నాకు. గ్లాస్ కదండి, చాలా జాగ్రత్తగా క్లీన్ చేయాలి. కొంచెం క్రాక్ వచ్చినా ఇంకా ఫిష్ ట్యాంక్ వేస్టే మనకి. మొత్తం లీక్ అయిపోతుంది వాటర్, ఇంకా అది యూస్ చేయలేము, ఇంకా వేరేది కొనుక్కోవాల్సిందే. క్లీన్ చేస్తున్నప్పుడు నా హ్యాండ్స్ అయితే చాలా వెట్గా ఉంది. అలా నీళ్ళు వంపుతుంటే ఎక్కడ జారిపోతుందేమో అని చాలా భయపడ్డాను అనమాట. చాలా కేర్ఫుల్గా క్లీన్ చేశాను. ఆ శాండ్ మొత్తం నాకు క్లీన్ చేయడానికి ఒక 10 టైమ్స్ క్లీన్ చేస్తుంటాను నాకు తెలిసి. హాఫ్ అన్ అవర్ పట్టింది, అంత డర్టీ అయిపోయింది. యూజువలీ బెటా ఫిష్ ట్యాంక్కి 15 days వన్స్ వాటర్ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. నా బిజీ స్కెడ్యూల్స్ వల్ల 1 month నేను అలానే ఉంచేసినందుకు మొత్తం పాచి పట్టేసింది, వైట్ శాండ్ బ్రౌనిష్గా మారిపోయింది, గ్లాస్ సైడ్స్లో మొత్తం పాచి పట్టేసింది. ఇది నాకు పెద్ద వర్క్ అనిపించిందండి సీరియస్లీ. బెటా ఫిష్ ట్యాంక్ మనకి చిన్న సైజులో కూడా వస్తుందండి. సో నేనైతే ఈ సైజ్ చూస్ చేసుకున్నాను, ఎందుకంటే బెటా ఫిష్తో పాటు గప్పీ ఫిషెస్, గ్లో ఫిషెస్ ఇవన్నీ పెట్టాను కాబట్టి నేను ఈ సైజ్ తీసుకున్నాను. ఒక చిన్ని అక్వేరియం అయినా సరే మన ఇంట్లో ఉంచుకుంటే వాటి ముందు కూర్చుని ఆ ఫిషెస్ని అలా చూస్తూ మైండ్ చాలా రిలాక్స్గా అనిపిస్తుంది, పీస్ఫుల్గా ఉంటుంది. ఇలా ఫిష్ ట్యాంక్స్ని మెయింటైన్ చేయలేను అని అనుకునే వాళ్ళు ఒక చిన్ని బౌల్ లాగా వస్తుందండి, గ్లాస్ బౌల్, అందులో ఒక బెటా ఫిష్ని పెట్టుకోవచ్చు మనం. వాటి ముందు కూర్చుని ఆ ఫిషెస్ని అలా చూస్తూ ఉంటే మైండ్ చాలా రిలాక్స్గా అనిపిస్తుందండి సీరియస్లీ. ఆ గ్లాస్ సైడ్స్లో పాచి ఇంకా అలానే ఉండేసరికి నేను ఏం చేశానంటే హ్యాండ్ వాష్ ఒక స్క్రబ్లో తీసుకొని ఇంకా క్లీన్ చేస్తున్నాను లోపల. ఇంకా స్క్రబ్ ప్యాడ్ దేనికి యూజ్ చేయకూడదండి, చాలా స్మెల్లీగా ఉంటుంది, యూజ్ అండ్ త్రో అవుట్ చేసేసేయాలంతే. సో అలా గ్లాస్ లోపల సైడ్స్ అంతా క్లీన్ చేసుకున్నాను, ఇంకా దాన్ని వాష్ చేసేసుకుంటున్నాను. మనం ఎంత వాష్ చేసినా ఫిష్ ట్యాంక్ అనేది కొద్దిగైనా స్మెల్ అనేది వస్తుందండి. అది మొత్తం 0% స్మెల్ రాకుండా ఉండాలంటే ఇట్స్ డెఫినెట్లీ నాట్ పాసిబుల్. ఏ ఫిష్ ట్యాంక్ అయినా అంతే.
హ్యాండ్ వాష్ యూస్ చేశాను కాబట్టి మళ్ళీ నేను ఒక 3-4 టైమ్స్ క్లీన్ చేయాల్సి వచ్చింది లోపట. ఆ శాండ్ సైడ్స్లో గ్లాస్ మొత్తం. దాని లోపల ఉన్న స్టోన్ కూడా దానికి బాగా ఆల్గే పాచి పట్టిందండి. సో నేను ఆ స్టోన్ని కూడా క్లీన్ చేసుకుంటున్నాను. ఒక బ్రష్ తీసుకొని క్లీన్ చేసేసుకుంటున్నాను. స్టోన్ని కూడా క్లీన్ చేసి పక్కకు పెట్టేసుకుంటున్నాను. ఆఫ్టర్ లాంగ్ క్లీనింగ్ ప్రాసెస్ ఈ వైట్ శాండ్ అయితే వైట్ శాండ్గానే కనిపించింది నాకు. ఓకే అనిపించి ఇంకా తీసుకొచ్చి పెట్టేశాను. వాటర్ ఫిల్ చేస్తున్నానండి. అప్పటికే అలసిపోయాను అది క్లీన్ చేసేలోపు. బాబోయ్ అసలు ఎంత టైం పట్టిందంటే నాకు మినిమం ½ అన్ అవర్ పైనే పట్టింది. ఇంకా మగ్లో పోయడం కూడా ఓపిక లేక బకెట్ తీసి పోసేసాను నేను అసలు వాటర్ని. మళ్ళీ శాండ్ అడ్జస్ట్ చేసుకోవచ్చని. సో ఇంకా శాండ్ని లెవెల్ చేస్తున్నాను. ఇంతకు ముందుకి ఇప్పటికి డిఫరెన్స్ చూసారా? శాండ్ ఇంతకు ముందు అయితే ఎంత బ్రౌనిష్గా ఉండేదో. 10 to మ్యాక్సిమం 10 to 12 టైమ్స్ క్లీన్ చేశాను. తర్వాత వైట్గా వచ్చింది ఆ శాండ్. స్టోన్ పెట్టేశాను. ఈ లైట్ని కూడా నేను కొద్దిగా కొలినేసి క్లీన్ చేసేసాను, మొత్తం డర్ట్ ఉంటే. ఫిష్ ట్యాంక్ని క్లీన్ చేసిన తర్వాత అవుటర్ గ్లాస్ మీద వాటర్ చుక్కలు చుక్కలుగా అలాగే ఉన్నిందండి. సో నేను ఇలా కోలిన్ వేసి న్యూస్ పేపర్ తోటి క్లీన్ చేసేసుకుంటున్నాను నీట్గా. సో ఆ మరకలు, ఆ వాటర్ మరకలు అనేది కనిపించదు మనకి, నీట్గా ఉంటుంది గ్లాస్. న్యూస్ పేపర్తో తుడిచేస్తే ఇలా కోలిన్ వేసి న్యూస్ పేపర్తో తుడిచేస్తున్నాను అనమాట. వాటర్ మరకలు కనిపించదు. గ్లాస్ అయితే చాలా క్లీన్గా కనిపిస్తుంది. అవుటర్ గ్లాస్కి అలా చేసుకున్నాను. అండ్ పైన కూడా అలా తుడిచేసానండి లోపల. లైట్ ఫిక్స్ చేసేస్తున్నాను. ఈ ఎల్ఈడి లైట్ పెట్టుకోవడం వల్ల మనకి ఫిషెస్ చాలా బాగా కనిపిస్తాయి. ఈ రీఫ్ ట్యాంక్స్కి ఇదే అందం అండి. ఇలా లైట్ ఫిక్స్ చేసుకుని చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తాయి అన్నమాట ఫిషెస్. సో నేనైతే మగ్లో ట్రాన్స్ఫర్ చేసుకున్న ఫిషెస్ని మొత్తం నేను అందులో వేసేస్తున్నాను. కొంచెం ఆ మగ్ని వాటర్ లోపల డిప్ చేసి స్లోగా పోసేసుకోవాలి వాటర్. ఎంత క్లీన్గా ఉన్నాయి చూసారా వాటర్ అయితే. ఇప్పుడు ఆ ఫిషెస్కి హ్యాపీ అన్నమాట ఇప్పుడు. నెక్స్ట్ ఎయిర్ బబుల్స్కి ఫిక్స్ చేస్తున్నాను. స్టోన్ వెనకాల పెట్టాను ఎయిర్ బబుల్స్కి. అది ప్రెషర్ పంప్ అండి. దాని ద్వారా పైప్లో ప్రెషర్ వెళ్ళి ఎయిర్ బబుల్స్ అనేది వస్తుంది అన్నమాట. చూడడానికి చాలా బాగుంటుంది అక్వేరియం. మొత్తానికి క్లీన్ అయితే చేసేసాను. చూడండి చూపిస్తాను.
గప్పీ ఫిషెస్ ఉన్నాయి, ఆరెంజ్ గ్రీన్ ఫిషెస్ ఉన్నాయి చూసారా, వాటిని గ్లో ఫిష్ అంటారు. ఇలాంటి గప్పీ ఫిషెస్ అండ్ గ్లో ఫిషెస్ మనం ఎన్నైనా పెట్టుకోవచ్చు అండి బెటా ఫిష్తో పాటు. లైట్ కూడా వేశాను మీకు చూపించడానికి. ఏదో కొనాలి తెచ్చి ఇంట్లో పెట్టుకోవాలి అని కాకుండా వాటిని కేర్ కూడా తీసుకోవాలండి. దాని వెనకాల చాలా వర్క్ అయితే ఉంటుంది డెఫినెట్లీ. చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. నేనైతే కాసేపు ఇలా కూర్చునేస్తాను అనమాట టేబుల్ దగ్గర, చూస్తూ ఉంటాను. మైండ్ అయితే చాలా రిలాక్స్డ్గా అనిపిస్తుంది నాకు వీటిని చూస్తూ ఉంటే. క్లీన్ చేసిన తర్వాత నా బెటా ఫిష్ ట్యాంక్ ఇలా ఉందన్నమాట. స్టార్టింగ్లో చూసారా ఎలా ఉండిందో, పాచి పట్టేసి శాండ్ అయితే బ్రౌనిష్గా ఉండి, ఇప్పుడైతే చాలా బాగుంది కదండి. మీకు ఎలా అనిపించింది నా ఫిష్ ట్యాంక్? కమెంట్ బాక్స్లో చెప్పండి నాకు. పెట్స్ గురించి అయితే వీడియోస్ నేను అప్డేట్ చేస్తూ ఉంటాను. పెట్స్ అండ్ అక్వేరియం గురించి వీడియోస్ చేస్తూ ఉంటాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడల్లా నోటిఫికేషన్స్ అనేది మీకు వచ్చేస్తాయి. See you in my next video. Thanks for watching.